అంటే తిరుగుతూ అమ్ముకునేదానికి కలిగినటువంటి లైసెన్స్లు కూడా షాపుగా కన్వర్ట్ చేస్తూ వీళ్ళందరికీ కీలకమైన ప్రాంతాలలో వ్యాపారం ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలలో షిఫ్టింగ్ చేస్తూ ఫిబ్రవరి నెలలో బోర్డు తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ఆ తీర్మానం కాపీని జగన్మోహన్ రెడ్డి తరహాలోనే కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా భక్తులకి అందుబాటులో వెబ్సైట్ లో ఉంచకుండా దాచిపెట్టారు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత మాకు చిక్కినటువంటి సమాచారం మేరకు 16 మందికి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని లక్షలాది రూపాయలు వాళ్ళ చేత డబ్బులు తీసుకుని మారుమూలు ఉన్నటువంటి హాకర్ లైసెన్స్లను షాప్ లైసెన్స్లను కీలక ప్రాంతంలో మారుస్తూ తీసుకున్నటువంటి బోర్డు తీర్మానం చేసి ఆ ప్రొసీడింగ్స్ ను తన కుమారుడు గెలిచిన తర్వాత మీ చేతికి ఇస్తామని చెప్పి ఒక తప్పుడు ఒప్పందంతో వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇవాళ ఎవరైతే లక్షలాది రూపాయలు షాపుల యొక్క షిఫ్టింగ్ కోసం అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి తలకి మొన్న బుధవారం గురువారం వాళ్ళందరినీ కూడా భూమన తన ఇంటికి పిలిపించుకుని యాంటీ డేట్ లో అంటే ఎప్పుడో తీర్మానం చేసి తర్వాత ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు పాత తేదీలలో సంతకాలు పెట్టేందుకు అధికారులను తన ఇంటికి రప్పించి ఈ 16 మందిని కూడా బుధవారం గురువారం తన ఇంటి వద్ద ఆ రకంగా ఈ ప్రొసీడింగ్స్ ను ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పని చేయమని చెప్పి ఒత్తిడి తెచ్చి దానికి అనుగుణంగా ఇచ్చినటువంటి నజరానా ఈ షాపుల యొక్క షిఫ్టింగ్. ఇది కాదా అధికార దుర్వినియోగం? పవిత్ర తిరుమలలో అవలంబించాల్సినటువంటి ఆధ్యాత్మిక చింతనతో భక్తులకు సేవాభావం కలిగి రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండాల్సినటువంటి క్షేత్రాన్ని వైసీపీ గెలుపు కోసం తాజా మాజీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి కలిసి ఈ రకంగా చేసినటువంటి ఈ షాపుల షిఫ్టింగ్ వెనుక ఉన్నటువంటి మతలబుని ఏ అధికారులు భూమిని ఇంటికెళ్లి సంతకం పెట్టారు, ఈ ప్రొసీడింగ్స్ మొత్తం మీద కూడా ఎవరెవరికి కేటాయించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ షాపులు కేటాయించబడ్డాయని కూడా ఇప్పటి ఈవో గారు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అసలు నిజాలను భక్తులకు ప్రజలకు తెలియచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది. ఫ్రెండ్స్,